సప్లై కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 22 7th వార్డు వడ్డిపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ అక్రాస్ ద బీటీ రోడ్ at సబ్జెక్ట్ నెంబర్ 25 అద్దె చెల్లించడానికి డీకేపల్లి సచివాలయానికి పెట్టడం జరిగింది. సబ్జెక్ట్ నెంబర్ 26 Subject number 30 same supply and delivery of computers and printers to Kuppam Municipal Office. Subject number 31 Pallarpalli Revenue Village Survey number supply కోసం పెట్టడం జరిగింది. Subject number 22 7th వార్డు వడ్డిపల్లి నందు డ్రైనేజ్ ఫెసిలిటీ కోసం పెట్టడం జరిగింది. Subject number 23 కన్స్ట్రక్షన్ ఆఫ్ 450 mm కల్వర్ట్ అక్రాస్ ద బీటీ రోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. అదే మున్సిపాలిటీకి ఒక రెవెన్యూ రావాలనే ఉద్దేశంతో అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. మనకి రెవెన్యూ వస్తే మనం ఇప్పుడు ఈ వర్క్ అన్ని చేయాలంటే ఏం చేయాలా? రెవెన్యూ కావాలి. అది రిజిస్ట్రార్స్ లో జీవో వచ్చింది. రిజిస్ట్రేషన్ చేయాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపుబాటు ఎగరవేస్తుందని చెప్పేసి భరత్ గారిని భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించుకోవడమే కాకుండా కుప్పం ఖచ్చితంగా ఒక మంత్రి ఇక్కడ అందుబాటులో ఉండే మంత్రి మనకు అందుబాటులో వస్తారని చెప్పి ప్రజలు కూడా ఖచ్చితంగా గాఢంగా నమ్ముతున్నారు. ఇదే విజయాన్ని రేపు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడన్నా కళ్ళు తెచ్చుకోండి, ఈ కల్లిపొల్లి మాటలు మోసపూరిత హామీలు మానుకొని ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ఏమైనా చేయాలి, కానీ ఇలా చేసుకుంటూ పోతే మాత్రము మీకు డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయని చెప్పి తెలియజేసుకుంటాం.